ఏదైతే నిన్న సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసులో తీర్పునిచ్చిందో దాని తర్వాత పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ అయితే కనబడుతుంది. ఎందుకంటే గత సంవత్సర కాలంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘంగా కొట్లాడడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వేసిన కేసులో భాగంగా నిన్న సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఇక్కడ స్పీకర్ మాకు అన్యాయం చేస్తున్నాడు. ఇక్కడ హైకోర్టులో కూడా మొదటగా వాళ్ళు సింగిల్ బెంచ్, తర్వాత డివిజనల్ బెంచ్, తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సో సంవత్సర కాలం నుంచి ఇక్కడ స్పీకర్ పట్టించుకోవట్లేదని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు వెళ్ళారో సుప్రీంకోర్టులో కూడా దాదాపు 9 సార్లు హీరింగ్ అయితే జరిగింది. హీరింగ్ తర్వాత దాదాపు 3 నెలల క్రితమే తీర్పు అయితే రిజర్వ్ చేసి పెట్టింది. నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా చాలా జోష్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మా శ్రమకు తగ్గ ఫలితం వచ్చింది, ఖచ్చితంగా 3 నెలల లోపు ఆ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ నిన్న ట్వీట్ చేశాడు. ఏదైతే రాహుల్ గాంధీ ఈ తీర్పుకు సమాధానం చెప్పాలి, రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ ఈ తీర్పుకు సంబంధించి ఎలాంటి చర్య తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఎమ్మెల్యేను అక్రమంగా చేర్చుకున్న మీ పార్టీలో సో రాహుల్ గాంధీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారని చెప్పేసి కూడా కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఏదైతే నిన్న తీర్పుకు సంబంధించి కూడా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి ఇట్లా కొద్దిమంది నేతలతో కేసీఆర్ చాలాసేపు ముచ్చటించడం జరిగింది. సో ఏదైతే సుప్రీంకోర్టు కేసు తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి, కేసీఆర్ కూడా చాలా వరకు వాళ్ళకు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. సో ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఖచ్చితంగా అమలు చేయాలి. స్పీకర్ 3 నెలల సమయం అయితే ఉంది, స్పీకర్కు ఇంకొక ఛాన్స్ లేదని చెప్పేసి కేసీఆర్ కూడా వాళ్ళ దగ్గర చెప్పినట్టు సమాచారం. మరో పక్కన కేసు అదైతే తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో కూడా క్షుణ్ణంగా చర్చించండి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా మళ్ళీ కేసు ప్రొలాంగ్ కాకుండా 3 నెలల లోపే కేసు క్లోజ్ అయ్యేలా ఎమ్మెల్యేలపై వేటు పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా దానికి తగ్గట్టు న్యాయ నిపుణులతో కూడా చర్చించాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి కేసీఆర్ కూడా సూచించినట్టు. మరో పక్కన ఎవరైతే సంవత్సరం నుంచి ఈ ఇష్యూలో కొట్లాడుతున్న ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ కూడా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. సో ఇదే స్ఫూర్తితోని ఎమ్మెల్సీలకు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిన ఎమ్మెల్సీల మీద కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయాలని చెప్పేసి పార్టీ నేతలకు కేసీఆర్ అయితే సూచించడం జరిగింది. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కూడా దాదాపు ఎమ్మెల్సీల లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. దండ విఠల్, భానుప్రసాదరావు, ఎంఎస్ ప్రభాకర్, దయానంద్, యజ్ఞ మల్లేశం, బసవరాజ్ సారయ్య, ఇట్లా దీంట్లో ఎంఎస్ ప్రభాకర్, యజ్ఞ మల్లేశం పదవీ కాలం అయితే పూర్తయింది. సో పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి ఇట్లా దాదాపు ఒక 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఈ ఎమ్మెల్సీలపై కూడా త్వరలోనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు వెళ్ళాలని చెప్పేసి కేసీఆర్ అయితే డిసైడ్ అయ్యాడు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకోమని పార్టీ నేతలకు ఆదేశించడం జరిగింది. ఇక్కడ స్పీకర్ కూడా నిన్న తీర్పు తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఇంకా అది కాపీ నేను చూడలేదు, మీ ద్వారానే తెలుసుకుంటున్నాను. సో న్యాయ నిపుణులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి కూడా స్పీకర్ కూడా వెల్లడించడం జరిగింది. సో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. సో మీరున్నప్పుడు చేస్తే లేదు కానీ అంటే మా హయాంలో మాత్రం కోర్టుకు వెళ్తున్నారా అన్నట్టు మాట్లాడారు. సో అసలు కేసీఆర్ ఈ రాజకీయ ఏదైతే పార్టీలు జంప్ అవడం అనేది కేసీఆర్ దగ్గరనే నేర్చుకున్నారు. సో అదేవిధంగా జరుగుతుంది. అసలు రాజకీయ చేరికలపై మీరు మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుదాడి చేస్తుంది. ఓవరాల్గా ఇట్లా ఉన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అలా ఒకవేళ సుప్రీంకోర్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్లో కఠినంగా ఉండాలి చట్టాలు, ఏదైతే సుప్రీంకోర్టు పరిధిలో ఇవన్నీ చేయకూడదు, ఒకవేళ మేము చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది కాబట్టి ఆ స్పీకర్ పరిధిలోనే ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అట్ ద సేమ్ టైం స్పీకర్ కూడా మళ్ళీ ఎవరైతే రాజకీయ పార్టీలో జంప్ అయ్యారో సో వాళ్ళు మళ్ళీ పిటిషన్ పేర్లతో కాలయాపన చేయడానికి కూడా వీల్లేదు, ఖచ్చితంగా 3 నెలల లోపే నిర్ణయం తీసుకోవాలని ఏదైతే స్పీకర్కు గడువిచ్చిందో సో దీన్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. మరో పక్కన ఖచ్చితంగా ఈ 10 స్థానాలలో ఉప ఎన్నికలు వస్తాయి, 10 స్థానాల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా ధీమాగా ఉంది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా పాలనకు సంబంధించి ఈ 10 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. గతంలో కంటోన్మెంట్ విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే, ఎందుకంటే గతంలో కంటోన్మెంట్ విషయంలో కూడా సెంటిమెంట్ పనిచేయలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు. సో కంటోన్మెంట్ రిజల్టే ఈ 10 ఉప ఎన్నికల్లో కూడా 10 నియోజకవర్గాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే అదే సీన్ రిపీట్ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా
10 మంది ఎమ్మెల్యేలు మాత్రం మింగుడుపడడం లేదు. ఖచ్చితంగా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉండబోతుంది, ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆల్రెడీ ఒక ఉప ఎన్నిక ఉంది. సో ఖచ్చితంగా దాంతోనే చేస్తారా? ఒకవేళ 3 నెలలు అంటే 3 నెలలలోపు గడువు ఉంది కాబట్టి 3 నెలలలోపు నిర్ణయం తీసుకుంటే దాన్ని జూబ్లీహిల్స్తో పాటు ఈ 10 మంది 10 ఎన్నికలకు సంబంధించి చేస్తారా లేదా అనేది ఎన్నికల సంఘం చూసుకుంటుంది. సో ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగితే మా పరిస్థితి ఏంటి? దాదాపు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. బీఆర్ఎస్ లీడర్లకు కూడా మళ్ళీ పోయిన ఎమ్మెల్యేలు రాయబారం అబ్బుతున్నారు, మళ్ళీ మేము పార్టీలోకి చేసుకోండి అంటూ చెప్పేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతే అది మాకు చాలా ప్రాబ్లం అవుతుందో. సో ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది, అది మా మీద పనిచేస్తుంది ఏమన్న భయంతో కూడా ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు టచ్లో ఉంటున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు లీక్లు అయితే ఇస్తున్నారు. ఓవరాల్గా ఏదైతే ఎమ్మెల్యే అనర్హత కేసు విషయంలో జరిగిన తీర్పుని బేస్ చేసుకొని పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్సీల మీద కూడా అదేవిధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది. సో దీంతోపాటు ఇప్పుడు జంప్ అయిన ఎమ్మెల్సీలు కూడా తలపట్టుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఎమ్మెల్యేల అనర్హత వేటు కలక వేస్తే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే ఒకవేళ ఎలా ఉండబోతుందని ఎమ్మెల్సీలు కూడా సహచార ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నట్టు సమాచారం. సో ఓవరాల్గా ఇప్పుడు జంప్ అయిన ఎమ్మెల్యేలకు మాత్రం నిద్ర పట్టట్లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ 3 నెలలు మాత్రం ఉంది, 3 నెలలలోపు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి చాలా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి.